ఇందాక మీరు విత్తనాల గురించి అడిగారు కదా. సో విత్తనాల శాస్త్రవేత్త, మేము ముద్దుగా ఈ కాలం ఋషి అని పిలుచుకుంటుంటాం మా బాపన్న గారిని. సో వారు వ్యవసాయం చేస్తున్నారు, చేపిస్తున్నారు. వ్యవసాయం చేస్తూ చేపించడమే కాకుండా భూమి భారతి అనే ఒక స్టోర్ ద్వారా ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలని వారు అమ్ముతున్నారు కూడా. సో వారు ప్రతి బియ్యం యొక్క ఆవశ్యకతని, విత్తనాల యొక్క ఆవశ్యకతని, ఇది మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందన్న దాని గురించి సవివరంగా వివరిస్తారు. సో ఈ భూమి తల్లి కన్నా మరో ముద్దు బిడ్డ మన భూమి భారతి బాపన్న గారిని ఈ కాలం ఋషిగా చెప్పుకుంటాం మేము. సాధారణంగా ఆహ్వానిస్తాం. అందరి పిల్లలే ఉన్నారు ఇక్కడ. బాగున్నారా? ఎలా బాగున్నారు? వినపడట్లా? ఆకలి అవుతుందా? చాలా బాగున్నారు. మీకు మీ వయసులో ఉన్న ఒక మంచి అమ్మాయి గురించి చెప్తా. ఫస్ట్ ఒక చిన్న జరిగిన కథేం కాదు, జరిగింది. మీలో గ్రేటా థున్బర్గ్ అనే ఒక స్వీడన్కి చెందిన అమ్మాయి గురించి ఎంతమందికి తెలుసు? మీ టీచర్స్ ఎవరన్నా చెప్పారా? వెరీ గుడ్, ఒకడికి తెలుసు. గ్రేటా థున్బర్గ్ అనే అమ్మాయి స్వీడన్లో తన స్కూల్కి వెళ్ళకుండా ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అని ఒక నినాదం తీసుకొని తను, అంటే శుక్రవారం వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి ఆ అమ్మాయి నిరసన వ్యక్తం చేసింది వాళ్ళ దేశంలో పార్లమెంట్ ఎదురుగా. ఒకే అమ్మాయి. ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే రెండే. హూ ఆర్ యూ, హౌ డేర్ యూ. హూ ఆర్ యూ అంటే ఏంటి? ఎవరు నువ్వు. హౌ డేర్ యూ అంటే నీకెంత ధైర్యం, మీరెవరు. అంటే ఆ అమ్మాయి బాధ ఏంటంటే ఈ రెండు ప్రశ్నల్లో, మా భవిష్యత్తులో అంటే మేము పెరిగి పెద్దవాళ్ళం అయ్యే టైంకి ఉండే భూమిని, గాలిని, నీటిని నాశనం చేయడానికి మీరెవరు. అలానే మీకు ఎంత ధైర్యం, మా భవిష్యత్తుకి ఉపయోగపడే భూమిని, నీటిని, గాలిని నాశనం చేయడానికి మీరెవరు, మీకు ఎంత ధైర్యం అని అడుగుతుంది. ఆ అమ్మాయికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కారణం ఏంటి అంటే ఆవిడ భవిష్యత్తు గురించి, అంటే మీ భవిష్యత్తు గురించి. ఆ అమ్మాయి 2018లో చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి అప్పుడు 15 ఏళ్ళు, ఇప్పుడు 21 ఏళ్ళు. తను ఇప్పటికి కూడా అంతర్జాతీయ స్థాయిలో మీ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం తన యొక్క స్కూల్ని ఒకరోజు ప్రతి శుక్రవారం పక్కన పెట్టి ఈ ప్రకృతి గురించే మాట్లాడుతూ ఉంది. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు ఇక్కడ మనం ఈ రూమ్లో ఉన్నాం, చల్లగా ఉందంటే ఏం వాడుతున్నాం? కానీ ఏసీ లేకుండా కూడా చల్లగా ఉంటుంది. ఎలా? చెట్లు పెంచాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? సాధ్యమైనంత వరకు చెట్లు నరికేస్తున్నాం. ఇవన్నీ చెట్లు నరికేయడం వల్ల ఏమవుతుంది? అడవులు నరికేయడం వల్ల ఏమవుతుంది? మనం జనాభా పెరగడం వల్ల, మన ఇండ్ల కోసం కానీ, వ్యవసాయం కోసం కానీ ఉన్న అడవుల్ని కూడా పూర్తిగా నరికేయడం వల్ల భూతాపం పెరుగుతూ ఉంది. భూతాపం పెరగడంతో పాటుగా ఒక 100% మనం కాలుష్యం ఉంది ఈ ప్రపంచంలో అనుకుంటే, దాంట్లో 25% మా రైతులు తెలియకుండా కాలుష్యాన్ని పెంచుతున్నారు. అది ఎలాగో అంటే రసాయనాలు వాడి. ఇది వాళ్ళకు కూడా తెలియదు. ఈ భూతాపంలో 100% భూతాపం పెరిగింది అంటే దాంట్లో 20% రైతుల వల్ల కాలుష్యం పెరుగుతుందనేది రైతులకు కూడా తెలియదు పాపం. వాళ్ళు తెలియకుండా రసాయనాలు వాడి కాలుష్యాన్ని పెంచుతున్నారు. దాన్ని తగ్గించాలి అంటే ఇంతకుముందు మీకు ఒక అక్క చెప్పింది కదా, న్యాచురల్ ఫార్మింగ్ అని. ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం, సహజమైన వ్యవసాయం, మన ప్రకృతిలో లభించే ఉత్పత్తుల ద్వారానే వాడే వ్యవసాయం. దీన్ని మనందరం పాటిస్తే ఈ 100% పొల్యూషన్లో 25% తగ్గుముఖం పడుతుంది. దీన్ని ప్రచారం చేయాలి, మీలాంటి పిల్లలకి తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో ఇక్కడ శిల్పా గారు కనెక్టింగ్ టు ఫార్మర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి మన తిరుపతిలో మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా మన శివాజీ అన్న, తను ఎంతో పెద్ద చదువుకున్నారు.
వారం రోజుల నుంచి ఇక్కడే ఉద్యోగం మానేసి మీ అందరికీ ఇలాంటి విషయాలు తెలియచెప్పాలని తను ఎంతో తపన పడుతున్నారు. ఇవన్నీ ఎవరి కోసం? మీకోసమే కదా. కాబట్టి మీరేం చేస్తారు? భవిష్యత్తులో మీరు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, ఎంత ఉద్యోగ స్థాయికి వెళ్ళినా భూమిని మర్చిపోకుండా, అంటే భూమిని మర్చిపోవడం అంటే మనం నడిచేది భూమి మీదే, కానీ భూమి కోసం ఎవరు పనిచేస్తారు? మనందరిలో ఎవరు? ఫార్మర్, రైతు. మీలో ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారు? ఓ సంతోషం, చాలామంది రైతు బిడ్డలు వచ్చారు ఇక్కడికి. మీరందరూ కూడా ఈ మీటింగ్ విన్న తర్వాత మీ నాన్న వాళ్ళకి, ఒకవేళ రైతు బిడ్డలు కాకపోయినా పర్వాలేదు, అందరికీ రైతుతో సంబంధం ఉంది. మీరు వెళ్ళి ఏం చెప్పాలి అంటే, రైతుల పిల్లలైతే మీ భూమిలో కనీసం మీ కుటుంబం కోసం వాడే బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎటువంటి రసాయనాలు లేకుండా పండించమని మీరు రిక్వెస్ట్ చేయండి నాన్నని. అదే రైతు బిడ్డలు కాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఇక్కడ పాట్స్ పెట్టారు కదా, కుండలు, ఇలాంటి కుండలు, మీ ఇంట్లో బకెట్స్, పనికిరాని సామాన్లు ఉంటాయి, వాటిల్లో మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ అని చేయొచ్చు. దాంట్లో కొంచెం మట్టి తీసుకొని మీకు వారానికి సరిపడా కూరగాయలు పెంచుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? బయట కొనాల్సిన అవసరం తప్పుతుంది. పైగా ఇప్పుడు వేసవి కాలంలో మీ ఇంటి పైన వేడి తగ్గుతుంది, దానివల్ల మీరు ఏసీలు వాడాల్సిన అవసరం రాదు. అలానే ప్రతిరోజు వారంలో కనీసం 3 రోజులైనా మీరు పండించుకున్న కూరగాయలు మీరు తినగలుగుతారు. మీరు అట్లానే ఈ సైన్స్ ఉంది కదా, మీకు ఒక సబ్జెక్ట్, దాంట్లో ఈ న్యాచురల్ సైన్స్లో మీరు ప్రతిదీ మీ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొక్క గింజ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులకి మొలకొస్తుంది, ఎన్ని రోజులకి మొక్క అవుతుంది, ఇవన్నీ మీరు బుక్లో చెప్తారు టీచర్. కానీ మీరు మీ ఇంట్లో ఈ టెర్రస్ గార్డెన్ కనుక చేస్తే ప్రాక్టికల్గా దాన్ని మీరు చూడగలుగుతారు. అవునా కాదా? అవునా కాదా? చెప్పాలి. ఆకలి అవుతుంటే కనుక వెళ్ళండి, భోంచేయండి. కానీ అడిగినప్పుడు అవునా కాదా అన్నప్పుడు కొంచెం పెద్దగా చెప్పండి. ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మీకు మంచి ఆరోగ్యం పెరుగుతుంది. మీ శరీరం దేని ద్వారా పెరుగుతుంది? ఫుడ్. ఆ ఫుడ్డే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే చాలా రకాలుగా కల్తీ జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా కల్తీ జరుగుతూ ఉందంటే, ముందు గింజ తయారు చేసిన దగ్గర నుంచి మీ ప్లేట్లోకి వచ్చే భోజనం తయారయ్యేంత వరకు కూడా కల్తీ నడుస్తూనే ఉంది. మీకు దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మేము భూమి భారతి దేశీ విత్తన కేంద్రం అని ప్రారంభించాం 2022 డిసెంబర్ 23 రైతు దినోత్సవం రోజున. ఈ కేంద్రం ప్రారంభించడానికి తానా అని తెలుగు నార్త్ అమెరికా వాళ్ళు ఒక సంఘం, వాళ్ళు మనకి ఆర్థిక సహాయం చేసి, నేను చేస్తున్న వ్యవసాయాన్ని గుర్తించి, నేను సేకరించిన విత్తనాలన్నింటినీ గురించి తెలుసుకొని వాళ్ళు ఒక విత్తన బ్యాంకుని కట్టుకోవడానికి నాకు మంచిగా సహాయం చేసి, భూమి భారతి అనే ఒక పేరుతోటి మేము ఒక సీడ్ బ్యాంక్ని స్థాపించే విధంగా వాళ్ళు సహాయం చేశారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, విత్తనం మొదలు నుంచి తిరిగి వినియోగదారుడి ప్లేట్లో వెళ్ళేంత వరకు కూడా సహజమైన భగవంతుడు ఇచ్చిన విధానంలో, ఆ రూపంలోనే పండించి ఇవ్వాలనే ఒక తపనతోటి ఈ విత్తనం చాలా రకాలుగా సమస్యని సృష్టిస్తుంది. ఎలాగో అంటే, చాలామంది దీన్ని జెనెటికల్గా మోడిఫై చేస్తున్నారు. అంటే జన్యు మార్పిడి జరగడం వల్ల ఏంటంటే చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల్లోని, తర్వాత మన బ్రెయిన్ ఎదుగుదలలోని ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. రెండవది హైబ్రిడైజేషన్. హైబ్రిడ్ చేయడం వల్ల కూడా దిగుబడులు పెరుగుతున్నాయి, కానీ రైతు రూపంలోకి వచ్చేసరికి, రైతు దగ్గరికి వచ్చేసరికి దిగుబడి పెంచడానికి కూడా మెడిసిన్ తయారు చేయాల్సి వస్తుంది. అంటే మందులు, అది ఎదుగుదలకు ఒక మందు, పూత పోయడానికి ఒక మందు, పూత పూసిన తర్వాత రాలిపోకుండా ఒక మందు, రాలిపోకుండా ఉన్న తర్వాత అది బాగా కాయ పెద్ద సైజు తయారవడానికి ఒక మందు. ఇలాంటి మందులన్నీ తయారు చేసిన తర్వాత కానీ మీకు ఒక మంచి గింజ తయారవ్వట్లేదు. ఇవన్నీ కూడా జెనెటికల్గా జన్యు మార్పిడి జరిగిన విత్తనంతో, తర్వాత హైబ్రిడ్ జరిగిన విత్తనంతో కావాల్సిన ఈ మందులన్నీ. కానీ మన భూమి భారతి దేశీ విత్తన కేంద్రంలో ఏముంటాయంటే,
మనకి భగవంతుడు ప్రసాదించిన విత్తనాలు ఉంటాయి. అంటే ఇప్పుడు జామ పండు ఉంది, ఎవరన్నా తయారు చేశారా చెప్పండి? లేదు కదా. కానీ ఈ మధ్య కొంత హైబ్రిడ్ చేసి తైవాన్ జామ పండు అనేది చూడటానికి ఇంతలా ఉంటుంది, కానీ రుచి ఉండదు. మా ఇంటి దగ్గర నాటు జామకాయ ఉంది, ఇంతే ఉంటుంది. దాంట్లో 3 రకాల రుచులు మనం ఆస్వాదించవచ్చు. ఒకటి పులుపు, తీపి, వగరు. ఈ 3 రకాల రుచులు ఇంత జామ పండులో తెలుస్తాయి. కానీ తైవాన్ జామ పండు ఇంత ఉంటుంది, రుచి ఉండదు, పచ్చి ఉండదు. ఈ అమ్మా అవును, కంటికి కనిపిస్తుంది, అవును కంటికి ఇంతలాగా కనిపిస్తుంది కానీ రుచి ఉండదు. ఇది మీకు తేడా చెప్పడం కోసం నేను చెప్పాను. ఇలాంటి భగవంతుడు ప్రసాదించిన విత్తనాలు మనకి ఎంతోమంది సీడ్ సేవర్స్, అంటే విత్తనాన్ని దాంట్లో యొక్క జీవాన్ని కోల్పోకుండా కాపాడే మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యులు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఈ మధ్యనే. ఆవిడ పేరు సబర్మతి గారు. ఆ అక్క దగ్గర నుంచి మేము ఒక 200 రకాలు సేకరించాం. అలానే మాకు మొట్టమొదటిగా ఈ విత్తనాన్ని అందించింది ఎవరంటే భారత్ బీజ్ స్వరాజ్ మంచిలో శివప్రసాద్ రాజు గారని ఉన్నారు. ఆయన మాకు కొన్ని రకాల విత్తనాలు అందజేశారు. వీటిని మేము సేకరించి ప్రతి సంవత్సరం దాంట్లో ఉన్న జీవం కోల్పోకుండా ఒక 10 సెంట్లు, అంటే 10 అడుగులు, 10 సెంట్లు కాదు 10 అడుగులు బై 10 అడుగులు ఆ విత్తనాన్ని నాటి దాన్ని జర్మినేషన్ కోల్పోకుండా, అంటే జీవం కోల్పోకుండా ప్రతి సంవత్సరం మేము దాన్ని చేస్తాం. ఈ సీడ్ బ్యాంక్లో చేసే విధానం ఇది. అంటే ఎంత ఎత్తు పెరుగుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మేము సేకరిస్తాం. దీని మీద ఎవరైనా ఆసక్తి ఉన్న మీలాంటి విద్యార్థులకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం, శిక్షణ ఇస్తాం, ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఏంటనేది. ఈ విత్తనం తినడం వల్ల, అంటే మేము పండించేది ఎక్కువ బియ్యం రకాలు. మన పెద్దల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే సుమారుగా 10,000 రకాల పైన విత్తనాలు ఉన్నాయనేది తెలుసుకున్నాం. దాంట్లో మేము 360 రకాల విత్తనాలు, అంటే సంవత్సరానికి రోజుకొక విత్తనం మీరు బియ్యం రకం తిన్నా కూడా ఇంకా మిగులుతాయి. కానీ 360 రకాలు మేము సేకరించాము. దాన్ని మేము మన భూమిభారతి వ్యవసాయ క్షేత్రం దేశీ విత్తన కేంద్రంలో 2017 సంవత్సరం నుంచి విత్తన నిధి రూపంలో ఏర్పాటు చేశాం. వీటన్నింటిలో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. మీలో ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఆడపిల్లలకి ఈ మధ్యకాలంలో పెరిగిపోయిన సమస్య ఏంటంటే, మీరు బయట డాక్టర్ దగ్గర చెప్పుకోలేరు. మహా అయితే అమ్మ దగ్గర, అక్క దగ్గర, క్లోజ్ ఫ్రెండ్ అయిన అమ్మాయి దగ్గర చెప్పుకుంటారు. ఆ సమస్యలు ఏంటంటే, నాకు వస్తున్న ఫోన్ కాల్స్, వాళ్ళందరికీ నెలసరి సమస్యలు సరిగా ఎక్కువ ఉన్నాయి. ఈ నెలలో మీకు 10వ తారీఖు, ఇవాళ 15 కదా, ఈ నెల 15 ఆడపిల్లకి నెలసరి వస్తే వచ్చే నెల 25వ తేదీకి వస్తుంది, లేదా 30వ తేదీకి కూడా రావట్లేదు. ఒకవేళ నెలసరి వస్తే ఎక్కువ రక్తస్రావం అవుతుంది. ఇవన్నీ మీరు చెప్పుకోలేరు బయట. ఈ సమస్యలు తగ్గడానికి మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక బియ్యం ఉంది, పూంగార్ దాని పేరు. ఎర్రగా ఉంటాయి బియ్యం. ఈ బియ్యం కనుక ప్రతిరోజు మీరు తినగలిగినట్లయితే, రోజుకింత భోజనమే తినక్కర్లేదు, రవ్వ చేసుకొని ఉప్మాలాగా, సంకట్లాగా మీకు నచ్చిన రూపంలో అమ్మ చేత చేయించుకొని తినగలిగితే, మీరు వయసు రాకముందే పెద్ద మనిషి అవ్వరు, పెద్ద మనిషి అయిన తర్వాత, ఇవన్నీ మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. పెద్ద మనిషి అయిన తర్వాత, అంటే మెచ్యూర్డ్ అయిన తర్వాత మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరగదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే ఆఫ్టర్ 18 టీనేజ్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత గర్భం దాల్చకపోవడం సమస్య కూడా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఈ సమస్య కూడా తగ్గించుకోవడానికి ఈ పూంగార్ అనే రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే చాలామంది ఈ కాలంలో, అంటే 2000 నుంచి మనకి టెక్నాలజీ పెరిగిపోయి సాఫ్ట్వేర్ రంగం అనేది బాగా పెరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని విద్య కూడా అందరికీ అందుబాటులో వచ్చింది. దీనివల్ల చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో నిపుణులు అయ్యారు. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మీరు కూర్చున్నట్లుగానే, మనందరం కూర్చున్నట్లుగానే ఏసీలో కూర్చొని కంప్యూటర్ ముందు 7 గంటల నుంచి 8 గంటలు కనీసం లెగవకుండా పనిచేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు వేసుకునే బట్టలు కూడా ఆ కుర్చీలో కూర్చోవడం వల్ల హీట్ జనరేట్ అవ్వడం ఒకటైతే, రెండోది మనందరం జీన్స్ ప్యాంట్లు వాడుతున్నాం. చాలామంది, 100కి 90% మంది జీన్స్ ప్యాంట్లు వాడుతున్నాం, ఆడపిల్లలతో సహా.
దీనివల్ల ఏమవుతుంది, జీన్స్ ప్యాంట్ అనేది చాలా మందం కలిగిన వస్త్రం. ఇది భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో, అంటే శీతోష్ణ స్థితి కలిగిన దేశాల్లో, అంటే కూలింగ్ మంచు కురిసే ఎక్కువ దేశాల్లో వాడేది ఈ బట్ట. దీన్ని మన భారతదేశానికి స్టైల్గా తీసుకొచ్చి దాన్ని ఎక్కువ మంది వాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది, మగపిల్లలకి వృషణాల్లో ఉండే ఈ స్పెర్మ్, అంటే ఏదైతే వీర్య కణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ వేడికి మాడిపోయి, అంటే సెల్స్, దీన్ని సెల్స్ అంటారు, స్పెర్మ్ అంటారు. దీంట్లో ఉండే ఈ కణాలన్నీ కూడా, యాక్టివ్గా ఉండే కణాలన్నీ కూడా మాడిపోతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఆ గర్భం దాల్చే సమయంలో ఆడపిల్లకు కావచ్చు, మగపిల్లలకు కావచ్చు, సమయానికి గర్భం రాలేకపోతుంది. 35 ఏళ్ళు దాటినా కూడా గర్భం దాల్చట్లేదు చాలామంది. ఇది ఒక కారణమైతే, రెండవది మనం తీసుకునే ఆహారం. దీంట్లో ముఖ్యంగా ఆడపిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి కారణం హైబ్రిడ్ చికెన్. హైబ్రిడ్ చికెన్ అంటే బ్రాయిలర్ కోళ్ళు. వీటికి 40 రోజుల్లో పెరిగేలాగా చేస్తున్నారు. అంటే 4 నెలల్లో పెరగాల్సిన కోడికి హార్మోన్ ఇంజెక్షన్స్ చేసి 40 రోజుల్లో పెరిగేలాగా చేస్తున్నారు. దీన్ని ఇష్టంగా ఈ మధ్య చాలా రకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాయి. అది కేఎఫ్సి కావచ్చు, ఆ బ్రాండ్ నేమ్స్ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. మీకు హాట్ చికెన్స్ బాక్సులో పెట్టి అమ్ముతున్నారు. అది ఎప్పుడూ దొరుకుతున్నాయి. ఇది రుచిగా ఉండేసరికి అందరూ ఇష్టంగా తింటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఆ కోడి పెరగటానికి, ఆ కోడి యొక్క శరీరం పెరగడానికి కావాల్సిన హార్మోన్స్ని ఒకేసారి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల అది ఎక్కువగా పెరిగిపోయి మెత్తగా మాంసంలాగా తయారయ్యి, దాన్ని కోయడానికి వెళ్ళినప్పుడు కూడా పరిగెత్తలేని స్థితిలోకి ఉండి అది అట్లనే పడుకుని ఉంటుంది. దాన్ని మీకు కోచి చక్కగా మంచి మసాలాలు అద్ది అప్పటికప్పుడు దాంట్లో వేడి చేసి వెంటనే మీకు ఇస్తున్నారు, ఇష్టంగా తింటున్నారు. దీనివల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఆడపిల్లలకి గర్భాశయ సమస్యలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మీరు సాధ్యమైనంత వరకు తినడం తగ్గించుకోవాలి. నేను మీ అందరినీ చికెన్ మానేయమని చెప్పట్లేదు, మీకు అలవాటు అయింది, దాన్ని ఒక్కసారి ఎవరు మార్చుకోలేరు. కానీ దీన్ని తినడం తగ్గించుకుంటే మీకు ఈ సమస్యలు తగ్గుతాయి. అలానే ఆల్రెడీ ఈ సమస్యలు ఉన్నవాళ్ళు మాలాంటి రైతుల దగ్గర పూంగార్, POONGAR, పూంగార్ అనే రైస్ కనుక మీరు తినగలిగితే మీకు వయసు రాకుండానే పెద్ద మనిషి అవ్వడం, పెద్ద మనిషి అయిన తర్వాత వచ్చే ఈ సమస్యల్ని తగ్గించడం ఈ బియ్యం వల్ల సాధ్యమవుతుంది. నేను ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే, నాకు వచ్చే ఫోన్ కాల్స్లో ఆడపిల్లలకి నేను ఈ బియ్యం సజెస్ట్ చేస్తున్న తర్వాత వాళ్ళు హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి వేసుకునే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఎంత రిలీఫ్ అవుతుందో, ఈ బియ్యం తింటే కనీసం వారంలో 3 రోజులు ఈ బియ్యం తినగలిగితే అంత రిలీఫ్ అవుతుందని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ ఒక వీడియోనో లేదంటే ఒక పోస్టో మీ రూపంలో పెట్టండి అంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. కారణం ఏంటంటే, ఓహో ఈ అమ్మాయికి సమస్య ఉంది కాబోలు అని మన వాళ్ళు ఏదైనా ట్రోల్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎక్కువైపోయింది. అదృష్టం తమిళనాడుకి, మన భారతదేశంలోనే అత్యంత దేవాలయాలు కలిగిన దేశం, రాష్ట్రం. అలానే ఇలాంటి అద్భుతమైన వంగడాలు, వరి వంగడాలు కలిగిన రాష్ట్రం కూడా. మాపిళ్ళై సాంబా కూడా మన మగపిల్లల్లో ఉండే స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది. ఇది తిన్నవాళ్ళు కూడా నా దగ్గర తిన్నవాళ్ళు కర్నూలు జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు 6 months కంటిన్యూగా తిన్నారు. వాళ్ళకి మంచి మగబిడ్డ పుట్టారు. వాళ్ళు నాకు వాళ్ళ బంధువులు ఎవరో వస్తుంటే మిఠాయిలు కూడా పంపించారు ప్రేమతోటి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అలానే మన ఇంట్లో మీరందరూ గమనించే ఉంటారు, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక్కరికి షుగర్ పేషెంట్స్ ఉన్నారు. కారణం ఏంటంటే, ఇది మన ఆహారపు అలవాట్లతోటి పాటుగా, మనం తినే ఆహారంతో పాటుగా సరైన వ్యాయామం లేకపోవటం, రెండవది మానసిక ఒత్తిడి కూడా. ఈ షుగర్ రావడానికి కారణం మానసిక ఒత్తిడి కూడా ఒక కారణమని ఈ మధ్య తెలిసింది. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు కూడా, చిన్నపిల్లలకు కూడా వస్తుంది. 7 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర నవారా అనే బియ్యం తినడానికి ఇప్పటికీ తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. నవారా అనే బియ్యం కూడా కేరళ ప్రాంతానికి చెందింది. ఇది నేను నా వీడియో ఒకటి ఉంది, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అనే హెడ్డింగ్ పెట్టారు వాళ్ళు. దానివల్ల ఈ నవారా బియ్యం
చాలామంది తినడం ప్రారంభించారు, సగం మంది మధ్యలోనే ఆగిపోయారు తినలేక. కానీ మనకు అమృతం లాంటి ఆహారం మనం ఏదో ఒక రూపంలో మనం తినగలగటానికి ప్రయత్నం చేయాలి. బియ్యం రూపంలో ఉడకట్లేదా? 6 గంటలు నానబెట్టి 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోస్తే కానీ ఇది ఉడకదు. మట్టి పాత్రలో వండుకోవాలి లేదా ఇత్తడి పాత్రలో వండుకోవాలి. ఈ రెండింటిలో వండుకుంటే మీకు దీంట్లో ఉన్న 18 రకాల సూక్ష్మ పోషకాలు త్వరగా మీ శరీరానికి అంది మంచిగా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కానీ ఈ నవారా బియ్యం ఎందుకు మీకు షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది? ఇప్పుడున్న ప్రజల్లో మన తోటి వారిలో మన కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి 1 లేదా 2 షుగర్ పేషెంట్లు ఎందుకు తయారవుతున్నారు? కారణం ఏంటి అంటే నేను వేసుకున్న బట్టలంతా తెల్లటి మల్లెపువ్వు లాంటి బియ్యం తినాలటానికి ఇష్టపడిపోయాం, అలవాటు పడిపోయాం. ఈ తెల్లటి మల్లెపువ్వు లాంటి బియ్యంలో ఏముంటుంది మీలో ఎవరికైనా తెలుసా? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. తద్వారా దీన్ని తినడం వల్ల ఒక్కసారిగా మన రక్తంలోని చక్కెర శాతం పెరిగిపోయి తద్వారా మనం కూర్చొని చేసే ఉద్యోగాలు పెరిగిపోవడం వల్ల, అంటే శారీరక శ్రమ లేని పని గంటలు ఎక్కువ అవడం వల్ల ఆ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ కరిగిపోకుండా మన రక్తంలో పేరుకుపోవడం వల్ల వచ్చే ఒక రకమైన ఒక సమస్య షుగర్ వ్యాధి. దీన్ని మీరు శారీరక శ్రమ చేస్తూ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇవన్నీ మేము చేయలేమండి, మాకేదో ఒక సొల్యూషన్ అంటే మాలాంటి ప్రకృతి వ్యవసాయ రైతులు పండించే నవారా బియ్యం. ఇవి ఎర్రగా ఉంటాయి, 6 గంటల ముందు నానబెట్టాలి, 1 గంట కనీసం ఉడుకుతుంది, పువ్వులాగా విచ్చుకున్న తర్వాతే అది బాగా ఉడికినట్టు. దాన్ని మీరు రవ్వ చేసుకోవాలి. చెప్తున్నారు, ఇది కూడా నేను చెప్తాను నెక్స్ట్. బియ్యం రూపంలో వండుకుని తినాలి అంటే అట్లా 40 నిమిషాలు మినిమం పడుతుంది ఓపెన్ కుకింగ్ చేస్తే, అంటే మట్టి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ చేస్తే. కుక్కర్లో పనికిరాదు. కుక్కర్ అనేది ఇది కూడా ఒక సబ్జెక్టు, మీకు అది కూడా చెప్తాను. రెండవది, ఈ రవ్వ చేసుకొని ఇడ్లీ రూపంలో కానీ దోశ రూపంలో కానీ ఉప్మాలో కానీ పెరుగన్నం మాత్రం అద్భుతంగా ఉంటుంది రబ్బాయి. మీరు ఎవరన్నా పెరుగన్నం ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇది తిన్నారనుకోండి, మీలో ఇంకొకటి మేము గమనించింది ఏంటంటే రక్తహీనత. చాలామంది పిల్లల్లో, ఆడపిల్లల్లో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో కూడా రక్తహీనత పెరుగుతుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ముఖ్యంగా ముందు ఇచ్చేది గర్భిణీ స్త్రీకి ఐరన్ ట్యాబ్లెట్. ఈ నవారా బియ్యంలో రిచ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఈ నవారా బియ్యం గర్భిణీ స్త్రీలు రోజు గనక ఒక ముద్ద కనీసం ఇంత మీరు పెరుగన్నం రూపంలోనో లేదంటే మీకు ఇష్టమైన రూపంలో ఏదో ఒక రూపంలో తినగలిగితే మీకు ఐరన్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం రాదు, ఎనీమియా రాదు, రక్తహీనత అనే సమస్య పెరగదు. కాబట్టి మీరు చిన్నపిల్లల్లో కూడా చాలామందికి రక్తహీనత అనే సమస్య ఉంటుంది. దాన్ని మీరు ఈ నవారా బియ్యం తింటే రక్తహీనత సమస్య తగ్గటమే కాక మీ శరీరంలో రక్త శాతం పెరుగుతుంది. నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే మా కుటుంబ సభ్యుల్లోనే 7.5% ఉన్న రక్తం 3 నెలల కాలంలో, అంటే 90 రోజుల కాలంలో వారికి 9.8% పెరిగింది, అంటే 9.8%. ఎటువంటి ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ వాడకుండా. ఇది మంచిదా కాదా? కేవలం బియ్యం తినడం వల్ల రక్తం పెరగడం ఏంటి అంటే దాంట్లో ఉండే ఐరన్, మన రక్తం పెరగడానికి కావాల్సిన ఒక పదార్థం ఐరన్ శాతం. ఐరన్ శాతం ఉంటే మీ శరీరంలో రక్తం పెరుగుతుంది. అలానే ఈ బియ్యంతో పాటుగా మీలో ఎవరికైనా రక్తహీనత ఉంటే పల్లీలు, బెల్లం, మీకు ఇప్పుడు ఈ చిరుతిండ్లన్నీ పోయాయి. మా చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి ఇంటికి వస్తే మాకు మా తల్లిదండ్రులు పెట్టేది ఏంటంటే పప్పులు, బెల్లం, కొబ్బరి, బెల్లం, ఇవే మా చిరుతిండ్లు. కొబ్బరి లడ్లు, పల్లీ లడ్లు. ఇప్పుడు మీకు ఏమొచ్చినాయి? బింగోలు వచ్చాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అదేంటది నూడిల్స్ వచ్చాయి, ఇంకా గుండ్రంగా ఉంటాయి, ఎర్రగా రంగేసి పెడతారు. ఏంటరా అవి? గోబీయా? ఈ గోబీలన్నీ తినడం వల్ల మీకు ఆరోగ్యం పాడవుతుంది. దాంట్లో వాడే టేస్టీ సాల్ట్స్, ఎసెన్స్, కలర్స్ మీకు ఇక్కడ దిగేంత వరకే, ఈ నోటికి నాలుక పైన ఉన్నంత వరకే మీకు ఆ రుచి, ఆ
మీరు ఎరుకుతో ఉండాలి, అంటే కాన్షియస్తో ఉండాలి. మీరు నాలుక నుంచి గొంతులో నుంచి మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత మీ శరీరానికి ఏది ఉపయోగపడుతుంది అనేది సెలెక్టివ్గా తీసుకొని అలాంటి ఆహార పదార్థాలు మీరు తినాలి. తద్వారా మీరు భవిష్యత్తులో మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడమే కాక, భవిష్యత్తులో మీకు మంచి శరీరం ఉందనుకోండి, హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే మీకు చిన్న ఉదాహరణ, మీ అందరిలో ఎవరో ఒకరికి మీ స్కూల్లో అంటే మీ క్లాస్లో నాలాగా టీచర్ ఒక పాఠం చెప్తుంది అనుకోండి, మీ కడుపు నొప్పి పుడుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి తలనొప్పి పుడుతూ ఉంటుంది. మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారా? మీరు టీచర్ చెప్పే పాఠం మీద దృష్టి పెట్టగలుగుతారా? లేదు కదా. అలానే మీ శరీరం పాడైపోయినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు దేని మీద కూడా దృష్టి పెట్టలేరు. అనారోగ్యం కాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ఆరోగ్యకరమైన ఆహారం ఏదో తెలుసుకొని, మీకు తెలియకపోతే టీచర్ ద్వారానో, మీలో చాలామంది రైతు బిడ్డలు ఉన్నారు కాబట్టి మీ తల్లిదండ్రుల ద్వారానో తెలుసుకొని, ప్రకృతి వ్యవసాయంలో పండిన, అంటే రసాయన రహితమైన వ్యవసాయ విధానంలో పండిన ఆహారాన్ని మీరు పండించుకోలేకపోయినా, పండించే రైతుల దగ్గర ఈరోజు చాలామంది రైతులు ఇక్కడ స్టాల్స్ పెట్టారు, వాళ్ళందరి కాంటాక్ట్స్ తీసుకోండి. మీరు ఒకేసారి మీకు అన్నీ కొనుక్కోమని చెప్పట్లేదు, ఒక ప్రోడక్ట్ ఏదో ఒకటి కొనుక్కోండి, వాళ్ళకి చేయూతనివ్వండి, వాళ్ళ దగ్గర కొనుక్కొని వాళ్ళకి తోడ్పడండి. మీలాంటి వాళ్ళు కొనడం వల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ ఉత్పత్తి వాళ్ళు అమ్ముకోగలము అనే నమ్మకం వస్తుంది. తద్వారా ఆహార ఉత్పత్తులు మీరు కొనుక్కోవడం ద్వారా మీకు ఆరోగ్యం ఉంటుంది. అలానే మీరు నేరుగా రైతు దగ్గర కొనుక్కోవచ్చు. దీనివల్ల ఆ రైతు సంతోషంతో ప్రకృతి వ్యవసాయం చేస్తాడు. ప్రకృతి వ్యవసాయం చేస్తే మీకు ఎంత ఉపయోగం ఉందో తెలుసా మీ భవిష్యత్తులో? ఇందాక అక్క చెప్పింది కదా, మనం పైన రసాయనాలు వాడటం వల్ల భూమి పాడవటమే కాక అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చెడిపోతుంది అని. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం బెస్ట్ వాటర్ మనకి భవిష్యత్తులో మీ అందరికీ వస్తుంది. ఎలాగో అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్సు నేను పండించే భూమి అనుకుందాం, ప్రకృతి వ్యవసాయంలో పండించే భూమి. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం మేజర్గా ఎక్కువ మొత్తంలో వాడేది ఏంటి? ఇందాక మన తమ్ముడు ఆవు పేడ 1 గ్రాములో 300 నుంచి 3000 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని చెప్పాడు మన రవి పాట రూపంలో. ఆ సూక్ష్మజీవులు మనం జీవామృతం అనే ఒక లిక్విడ్, ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లము, శనగపిండి, పుట్టమన్ను, ఈ 5 రకాలు కలిపి 200 లీటర్ల జీవామృతం తయారు చేసి ఈ బాక్స్ అంత విస్తీర్ణంలో మనం పోస్తే, దీంట్లో వానపాములు, సూక్ష్మజీవులు సమృద్ధిగా అభివృద్ధి చెంది అవి భూమిని గుల్లబారిపోయేలాగా చేస్తాయి. సుమారుగా ఎన్నో అడుగుల లోతుకి అవి తొలుచుకుంటూ వెళ్ళి భూమిని ఒక ఇంకుడు గుంతలాగా తయారు చేస్తాయి. ఇంకుడు గుంత అంటే తెలుసా మీకు? వాటర్ని భూమిలోకి దించే ఒక సాధనం. అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటారు, వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటారు. దీన్ని ఇంకుడు గుంత అని మనం తెలుగులో అనుకుంటాం. మేము మాలాంటి రైతులు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎంతమంది ఎన్ని చోట్ల ఇలాంటి భూమిని ప్రకృతి వ్యవసాయం చేస్తారో అన్ని చోట్ల మనకు పడిన వర్షపు నీళ్ళు భూమిలోకి చక్కగా ఇంకి భూగర్భ జలాల్ని పెంచడమే కాకుండా ఆ భూగర్భ జలంలో ఉన్న కలుషితాన్ని నివారించి ఆ వాన నీటి అన్నీ కూడా భూమిలోకి ఇంకడం వల్ల మీకు మంచినీళ్ళు దొరుకుతాయి. అట్లానే ఇప్పుడు ఇందాక అన్న శివాజీ అన్న చెప్పాడు నాకు ఉదయాన్నే నన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత, వాళ్ళ ఊర్లో 1200 అడుగులు నీళ్లు లేక 1200 అడుగులు బోరు తవ్వుతున్నారంట. దీనివల్ల ఆల్రెడీ 1200 అడుగులు వెళ్ళిపోయామనుకోండి, దాంట్లో రకరకాల విషవాయువులు, ఆయిల్స్ ఇవన్నీ కంటామినేట్ అయి ఉంటాయి. దీనివల్ల ఆ నీళ్లు తాగడం వల్ల మనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనకి 100 అడుగులు, మా ప్రాంతంలో అయితే మాది కృష్ణా డెల్టా ప్రాంతం, గుంటూరు జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతం. మా చిన్నప్పుడు అయితే 35 అడుగులకి నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు 70 అడుగులకి తగ్గిపోయింది. వర్షాకాలంలో అయితే మా చిన్నప్పుడు బోర్లో ఆటోమేటిక్గా పంపులో నుంచి నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇలాంటి నీళ్లు మీకు ఖచ్చితంగా అందాలి అంటే మీ తల్లిదండ్రుల చేత లేదా మీకు తెలిసిన రైతుల చేత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయించాలి. దీనివల్ల మీ భవిష్యత్తులో నీటి ఎద్దడి జరగకుండా ఉంటుంది. ఈ మధ్య బెంగళూరులో వాటర్ క్రైసిస్ ఎంత వచ్చిందో చూసారా? మన తిరుపతికి చాలా దగ్గరలో ఉంది బెంగళూరు సిటీ. మీరు ఎంత చదువుకున్నా తిరిగి బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో వెళ్ళాలి ఉద్యోగాలకి.
అవునా కాదా? వ్యవసాయం ఎంచుకోకపోతే మీరు చేయాల్సిన ఉద్యోగమే కదా, లేకపోతే వ్యాపారం కదా. ఇవన్నీ మన తిరుపతిలో కాక ఇంకా పెద్దగా జనం ఎక్కడ ఉంటారు? మేజర్ సిటీస్లో, మెట్రో సిటీస్లో. అక్కడ మీరు వెళ్ళి బతకాలి అంటే ఏం జరుగుతుంది? వాటర్ డెఫిషియన్సీ, అంటే వాటర్ యొక్క క్రైసిస్, నీటి ఎద్దడి జరుగుతుంది. ఈ నీటి ఎద్దడి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు నగరానికి షిఫ్ట్ అయినా సరే మీ అపార్ట్మెంట్లోనో, మీ విల్లాలోనో, మీరుండే ఇంటిలోనో ఖచ్చితంగా నీటి ఇంకుడు గుంత తయారు చేసుకోవాలి. దీనివల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకించిన వాళ్ళు అవుతాము. మీకు భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది. మీరు ఎన్ని కోట్లు ఖరీదు పెట్టి విల్లా కొనుక్కున్నా, ఎన్ని లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా, మీకు నీరు అనేది లేకపోతే ఏం జరుగుతుంది? మొన్న చెన్నైలో 2 years బ్యాక్ ఏం జరిగింది? పెద్ద పెద్ద విల్లాలు, కాస్ట్లీ కార్లు, కోట్ల రూపాయల ఆడి కార్లు, రోల్స్ రాయ్స్, అదేంటది, ఇవన్నీ కార్లు కూడా నీళ్ళల్లో తేలిపోయాయి. ఎంత కోటీశ్వర్లైనా ఆ కార్లని కొట్టుకుపోకుండా ఆపలేకపోయారు. కారణం ఏంటి? ప్రకృతి విపత్తులు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? క్లైమేట్ చేంజ్ అంటారు దీన్ని. ఈ క్లైమేట్ చేంజ్ వాతావరణ సమతుల్యత దెబ్బతినడం. ఈ వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలి అంటే మనం మీ తల్లిదండ్రులైనటువంటి రైతుల్ని, మీకు తెలిసినటువంటి రైతుల్ని ప్రకృతి వ్యవసాయం చేయమనడం. ప్రకృతి వ్యవసాయం వల్ల మీకు క్లైమేట్ చేంజ్లో జరిగే మార్పుల్ని నివారించవచ్చు. ఎలాగూ అంటే మన ప్రకృతి వ్యవసాయ విధానంలో మన ఆంధ్రప్రదేశ్లో రైతు సాధికార సంస్థ అని ఒకటి ఉంది. వీళ్ళు 365 రోజులు గ్రీన్ కవరేజ్ అని ఒకటి చెప్తున్నారు. దీన్ని ఏంటంటే 365 రోజులు మనం భూమిని కప్పి ఉంచడం, మల్చింగ్ అనొచ్చు, లేదంటే ఆచ్ఛాదన అంటాం తెలుగులో. మీరందరూ బట్టలు వేసుకున్నారు కదా, ఎందుకు వేసుకున్నాం మనం? మన శరీరాన్ని కాపాడుకోవడానికి, వర్షం నుంచి, ఎండ నుంచి, చలి నుంచి. అలానే భూమిని కూడా పచ్చదనంతో కప్పేయడం వల్ల భూమిలో ఉండే సూక్ష్మజీవులు, వానపాములు, మన భూమికి మేలు చేసే అన్ని రకాల సూక్ష్మజీవులు, మన ప్రమేయం లేకుండా బ్రతికే అన్ని జీవులు కూడా చక్కగా బ్రతుకుతాయి. నేరుగా ఎండ తాకపోవడం వల్ల అవన్నీ బ్రతికుంటాయి. దీనివల్ల ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్లో జరిగే వాతావరణ సమతుల్యత దెబ్బతినడం జరిగే మార్పుల్ని అరికట్టవచ్చు. ఎలాగూ అంటే మీకు భూ ఉపరితలం పైన ఆకాశానికి మధ్యలో కార్బన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. కార్బన్ లెవెల్స్ అంటే విషవాయువులు, కార్బన్ శాతం. ఈ కార్బన్ శాతాన్ని మనం భూమిలోకి ఇంకించాలి, భూమిలోకి దించాలి అంటే భూమిని సాధ్యమైనంత వరకు సంవత్సరం రోజుల పాటు పచ్చదనంతో నింపుంచాలి. దీనివల్ల భూ ఉపరితలం పైన ఉన్నటువంటి మనం పెట్రోల్ బండ్ల వల్ల కావచ్చు, లేదంటే రైతులు చేస్తున్న ఈ రసాయన వ్యవసాయం వల్ల వచ్చే ఉద్గారాలు కావచ్చు, లేదంటే మన ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, వీటన్నింటి వల్ల వచ్చే ఉద్గారాలు కావచ్చు, వీటన్నింటిని విషవాయువులు అని కూడా అనొచ్చు మనం. దీన్ని మనం భూమిలోకి ఇంకించాలంటే గ్రీన్ కవరేజ్, అంటే భూమిని పచ్చదనంతో కప్పుంచాలి. దీనివల్ల ఆ ఆకుల ద్వారా కానివచ్చు, ఆ వేర్ల ద్వారా కావచ్చు, ఈ భూ ఉపరితలం పైన ఉన్న కార్బన్ లెవెల్స్ అన్నీ కూడా భూమిలోకి ఇంకించబడతాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ మా కోసం కాదు, మేము బ్రతకటంతో పాటుగా రైతుగా మీ భవిష్యత్ తరానికి ఉపయోగపడే ఒక భూమిని మేము మీకు అందిస్తున్నాం. ఇది మీ తల్లిదండ్రులు ఇచ్చే చదువు, ఇల్లు, కారు, సకల సౌకర్యాల కన్నా ముఖ్యమైనది భూమి, నీరు, గాలి. ఈ మూడు లేకపోతే మీరు ఎన్ని సంపాదించుకున్నా, ఎంత జ్ఞానాన్ని పెంపొందించుకున్నా, ఎంత పెద్ద స్థితిలోకి వెళ్ళినా, మంచి ఆహారము, మంచి భూమి, మంచి నీరు, మంచి గాలి లేకపోతే మనం ఏం చేయలేం. అవునా కాదా? నిజమా కాదా? మరి మీరేం చేస్తారు? మీరు చాలామంది రైతు బిడ్డలు ఉన్నారు ఇక్కడ. మీరు ఈరోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత ఇంటికి మీ తల్లిదండ్రులకి చెప్తారా లేదా? ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్తారా లేదా? తర్వాత మీరు రైతు బిడ్డలు కాని వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, మీ ఇంటి పైన మీకు పనికిరాని వస్తువుల ద్వారా మీరు టెర్రస్ గార్డెనింగ్ చేయొచ్చు, లేదా కిచెన్ గార్డెనింగ్ చేయొచ్చు. మీ బాల్కనీలో కూడా కనీసం ఆకుకూరలు పెంచుకోవచ్చా లేదా? దీనివల్ల ఏమవుతుంది? మీకు విత్తనం మొలకెత్తడం తెలుస్తుంది,
ఎన్ని రోజులకి మొలకెత్తుతుందో తెలుస్తుంది. దానికి ఏంటి పెస్ట్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఇవన్నింటినీ కూడా మీరు ప్రాక్టికల్గా కూడా మీరు చేయొచ్చు. భవిష్యత్తులో మీరు శాస్త్రవేత్తలు కూడా అవ్వచ్చు దీన్ని గమనిస్తూ ఉంటే. ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ మీరు చేయాలి. అలానే మనం విత్తనం నుంచి వ్యవసాయం వరకు అదే ఫ్లోలో వచ్చేసాం. ఈ విత్తనంలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైన సమస్యల గురించి మనం చెప్పాం. పిల్లలు పుట్టకపోవడం గురించి, అది ఎందుకు సమస్య వస్తుందనే దాని గురించి, ఏ బియ్యం తినాలనే దాని గురించి, అలానే షుగర్ ఎందుకు వస్తుంది, షుగర్ని ఎలా బియ్యంతో కంట్రోల్ చేసుకోవచ్చు చెప్పాం. అలానే ఈ బియ్యంలోనే ఇంకా రకాలు ఉన్నాయి. చాలామందికి ఈ రసాయనమైన మయమైపోయిన బియ్యం తినడం వల్ల కావచ్చు, లేదంటే పండ్లు తినడం వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలతో సహా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యుడికి ఉంది. దాన్ని తగ్గించుకోవడానికి కూడా అద్భుతమైన బియ్యం ఉన్నాయి. దాని పేరు దాసుమతి, నాట్ బాస్మతి, దాసుమతి. ఇది పొడవుగా లావుగా ఉంటుంది. మీరు 2 సంవత్సరాలు నిలవబెట్టిన ఆ బియ్యం మీరు వండితే ముద్దగానే తయారవుద్ది. కానీ ఈ బియ్యం తినడం వల్ల 100% గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవుతుంది. అలానే చాలామందికి ముఖ్యంగా చిన్నపిల్లల్లో మేము గమనిస్తుంది ఏంటంటే, ఈ కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో ఎర్లీ మార్నింగ్ లేవటం, హడావుడిగా బాత్రూమ్కి వెళ్ళడం, ఆ టైంలో బాత్రూమ్ కూడా పోం మనం. మీలో చాలామందికి ఆ సమస్య ఉండొచ్చు, కానీ బయటికి చెప్పరు. ఇది చెప్పుకోలేని సమస్య. ఎందుకంటే తల్లిదండ్రులు తిడుతుంటారు, అరే స్కూల్ టైం అవుతుంది, వ్యాన్ వచ్చింది, నువ్వు రెడీ అవ్వు, డ్రెస్ వేసుకో, షూ వేసుకో, సాక్స్ వేసుకో అని. మీకేమో ఆ టెన్షన్లో బాత్రూమ్కి వెళ్ళాలనే ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా వెళ్ళలేని పరిస్థితి రాదు. ఫ్రీగా ఉండాలి, మనసు ఫ్రీగా ఉంటే బాత్రూమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాని మీద దృష్టి పెట్టాలి. ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వల్ల పెరుగుతున్నాయి చిన్నపిల్లల్లో. ఇది చాలామంది తల్లిదండ్రులు గుర్తించాల్సిన అంశం. అలా అని నేను కార్పొరేట్ విద్యా వ్యవస్థను నేను వ్యతిరేకించడం కాదు. పిల్లలకి మీరు సమయం ఇవ్వాలి, వాళ్ళ శరీరాన్ని గమనించుకునే సమయం తల్లిదండ్రులు ఇవ్వాలి. అలానే ఈ సమస్య చిన్నపిల్లల్లో కూడా ఉత్పన్నమవుతుంది అంటే మీ మానసిక స్థితి, అట్ ద సేమ్ టైం మీ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా మలబద్ధకం పెరుగుతుంది. అలానే చాలామంది పెద్దల్లో అరుగుదల శక్తి తగ్గిపోయి మలబద్ధకం పెరుగుతుంది. ఈ మలబద్ధకాన్ని నివారించడానికి దాసుమతి అనే బియ్యం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకి ఈ సంవత్సరం మేము అంటే గత 2 సంవత్సరాల నుంచి ఇచ్చాము. మా ప్రాంతంలో పోయిన సంవత్సరం వరదలు ఎక్కువ రావడం వల్ల ఆ విత్తనాన్ని కోల్పోయాము. కానీ తెలంగాణలో ఒక రైతు అన్న దగ్గర ఈ సంవత్సరం మళ్ళీ 2 కేజీలు తెప్పించి దాన్ని వచ్చే సంవత్సరం 2025 సంవత్సరానికి మేము ఎక్కువ మొత్తంలో విత్తనాన్ని ఎక్కువ మంది రైతులకు అందజేయడానికి కూడా సిద్ధం చేస్తున్నాం. ఈ బియ్యం తినడం వల్ల కూడా చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో పాటు మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి సమస్యలన్నీ పెరుగుతూ ఉండడంతో పాటుగానే చాలామందికి ఈ చదువుకోవడం వల్ల కానివ్వండి, లేదంటే రకరకాల సమస్యల వల్ల కానివ్వండి, మైగ్రేన్ హెడేక్ చాలామందికి పెరుగుతుంది. అంటే ఒంటిసోల నొప్పి అంటారు. ఈ ఒంటిసోల నొప్పికి కూడా బియ్యం ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కటి మన శరీరంలో ఉన్న సమస్యలకి, చాలా సమస్యలకి మనకి భగవంతుడు రకరకాల బియ్యాల్ని అందజేశాడు. చాలామంది ఈ మధ్య కొంతమంది వచ్చి బియ్యాన్ని కూడా వ్యతిరేకించారు. అసలు బియ్యం తినకూడదు, కొన్ని రకాల ధాన్యాలే తినాలి, ఇవన్నీ వాళ్ళ పేర్లు చెప్పకపోయినా కానీ మనం ఒకళ్ళని వ్యతిరేకించడం కాదు. మనం ఏం మంచి ఉందో అది చెప్పుకుందాం, అది స్ప్రెడ్ చేద్దాం. మనకి మన తల్లిదండ్రులు చెప్పింది అదే, మంచిని పంచమని. ఒక పెద్ద ఆయన చెప్పారు, చెడుని చెవిలో చెప్పు, మంచిని మైకులో చెప్పమని. అందుకని నేను మీకు ఈ మైక్ ద్వారా మీ అందరికీ తెలియజేసే విషయాన్ని మంచిని చెప్తున్నా. ఇది మంచి విషయం. వేరే వాళ్ళు వ్యతిరేకించవచ్చు, నాకు మంచి అయింది మీకు మంచి కాకపోవచ్చు. కానీ నేను చెప్తున్న మాటలన్నీ కూడా యాజ్ ఎ ప్రాక్టికల్గా నిరూపణ జరిగినవి. చాలామంది మన దగ్గర వాళ్ళు సంతోషంతో ఫోన్లు చేస్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నవి. వాళ్ళందరూ ప్రతిరోజు నన్ను దీవించేవాళ్ళే. చాలామంది ఏంటంటే వ్యవసాయం చేస్తే డబ్బులు ఏమొస్తాయి, ఎంత లాభం వస్తుందని చూస్తారు. లాభం అంటే కేవలం ఆర్థికపరమైన అంశమే కాదు. లాభము అంటే భూమి, నీరు, గాలి. రెండోది వ్యవసాయం చేయడం వల్ల మీ అందరి భవిష్యత్తులో వ్యవసాయం ఎంచుకోవచ్చు. మీరు ఎంత చదువు చదివినా, ఇందాక అక్క ఉంది కదా,
చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడింది. తను మంచి చదువుకునే కదా వ్యవసాయానికి వచ్చింది. తను రైతేమో అనుకుంటున్నాను నేను, లేదా రైతు సాధికార సంస్థలో ఒక ఉద్యోగమైనా చేస్తుండాలి అవన్నీ చెప్తున్నారంటే. అలా చదువుకుని కూడా మీరు వ్యవసాయాన్ని ఎంచుకుంటే భవిష్యత్తులో మీకు ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు మంచి ఫుడ్ ఇవ్వచ్చు అనేది ఒకటి మీరు నిరూపణ చేసుకోవచ్చు. పిల్లలందరికీ చాలామందికి కళ్ళజోళ్ళు వస్తున్నాయి. ఉన్నాయిరా ఇక్కడ మీకు కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళు చెప్పండి, 4 కళ్ళు ఉన్నోళ్ళు. నేను తప్పుగా అనట్లేదు. ఇది మీరు హెల్దీగా ఉన్నారనుకుని కూడా అన్హెల్దీగా ఉన్నారనేది ఒక సూచన. అవునా కాదా? అంటే మీకు ఫోన్లు చూడటం వల్ల కావచ్చు, లేదంటే బై బర్త్ కావచ్చు, లేదంటే మీకు పోషకాహార లోపం వల్ల కావచ్చు, చాలామందికి చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వస్తున్నాయి. ఈ కళ్ళజోళ్ళు రావడానికి పోషకాహార లోపం ప్రధాన కారణం. దీన్ని మీరు సి విటమిన్ ఫుడ్ తీసుకుంటే చాలా వరకు మీ ఐసైట్ అనేది మెరుగుపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మీ కళ్ళజోళ్ళు మెల్లిగా తగ్గించుకుని, అంటే భూతద్దం లాంటి కళ్ళజోడు చాలా పల్చటి కళ్ళజోడుగా మారేందుకు మీ అందరికీ ఒక చిట్కా చెప్తా. అదేంటంటే మీ దగ్గరే ఉంది, ఏం ఖర్చు పెట్టక్కర్లా. అదేంటో తెలుసా? సలైవా. సలైవా అంటే ఏంటి? సలైవా అంటే లాలాజలం. మీ నోట్లో ఉంటుంది ఉమ్ము. ఈ లాలాజలం మీరు ప్రతిరోజు ఐసైట్ ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో రావచ్చు కూడా. మీకు ఎక్కువ చదివి పుస్తకాలు చదివి ఫోన్లు చూసి తీక్షణంగా కళ్ళు ఆర్పకుండా చూడటం వల్ల కూడా వచ్చే సమస్య ఇది. కళ్ళు డ్రై అయిపోవడం వల్ల ఈ డ్రైనెస్ కూడా తగ్గుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సింపుల్. ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే ఉదయాన్నే పళ్ళు తోముకోకముందు, పాచి మొఖాన్ అంటారు, ఆ పళ్ళు తోముకోకముందు మీ నోట్లో ఉన్న ఉమ్ముని కంటికి తీసి కంటికి రెప్పకి ఇట్లా కాటుకు, ఆడపిల్లలు కాటుకు పెట్టుకుంటారు కదా, అట్లా కాటుకులాగా పెట్టుకుంటే మీకు 100% ఐసైట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే సమస్య మసక పారడం అనేది తగ్గుతుంది. అలానే పెద్దవాళ్ళు పెట్టుకుంటే శుక్లాలు కూడా ఆపరేషన్ లేకుండా చేయొచ్చు. దీనికి ఉదాహరణ ఏంటంటే, నేను మా ప్రాంతంలో ఎక్కువగా 2 వీలర్ మీదే తిరుగుతా. నేను ఒక చోట మీటింగ్కి వెళ్తుంటే నన్ను ఒక అతను పెద్ద ఆయన 15 కిలోమీటర్లు నన్ను ఫాలో అయ్యారు. నన్ను ఎక్కడ ఆపకుండా మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదనే ఒక ఉద్దేశం అంట ఆయనకి. ఆయన చెప్పింది ఏంటంటే, బాబు నేను మిమ్మల్ని చూశాను టీవీలో, నా వీడియో చాలా పాపులర్, అది నన్ను ఎక్కడికి వెళ్ళినా ముందు మీరు కంటికి లాలాజలం పెట్టుకోమన్నారు కదా అని అడుగుతారు. ఇదేంటంటే నా గొప్పతనం కాదు. రాజీవ్ దీక్షిత్ గారని ఒక గొప్ప మహానుభావుడు ఉన్నారు. ఆయన 2010లో ఆయన్ని విషప్రయోగం చేసి చంపేశారు. తర్వాత మన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు, వీళ్ళందరి ద్వారా మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళం. అవన్నీ పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఏం చెప్తారంటే, ఇది క్లోజ్ చేసి వాళ్ళకి మీరు ఆకలి అయితే కనుక లంచ్కి వెళ్ళొచ్చు, భోజనానికి మంచి భోజనం ఏర్పాటు చేశారు. అంతేనా? వాళ్ళ భోజనాలు వాళ్ళేనా? స్నాక్స్ అరేంజ్ చేశారంట. మంచి హెల్దీ ఫుడ్డే, గోబీలు ఉండవు రోయ్. ఇది లాలాజలం మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి లాలాజలం మీరు ఉదయాన్నే లేవగానే కంటికి కాటుకులాగా పెట్టుకోండి. అట్లానే మంగు అంటారు, పిగ్మెంటేషన్. చాలామందికి యంగ్ పీపుల్కి వస్తుంటుంది, మచ్చలు వస్తాయి, బొంగు మచ్చలు అంటారు, మంగు మచ్చలు అంటారు. ఈ మచ్చలు కూడా తగ్గడానికి మీకు అదే లాలాజలాన్ని ఈ ముఖమంతా కూడా అప్లై చేసుకుంటే చక్కగా మీకు ఆ మంగు మచ్చలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు ఏ క్రీమ్స్ వాడక్కర్లా. మీరు కంటిన్యూగా 60 డేస్ నుంచి మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. కానీ రిజల్ట్ రావడానికైతే కనీసం 60 రోజులు పడుతుంది. విసుగు చెందకుండా ప్రతిరోజు లేవగానే కంటికి కాటుకులాగా మీ లాలాజలాన్ని మీరే పెట్టుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత కళ్ళు మూసుకొని 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. కొందరికి దీంట్లో వచ్చే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొందరికి ఏంటంటే పుసి కడుతుంది, కొందరికి కళ్ళు ఎర్రబడతాయి, కొందరికేమో కళ్ళు మంటలు వస్తాయి. కానీ మీరు ఆపొద్దు, ఎటువంటి సమస్య ఉండదు. ఇంకొక సూచన ఏంటంటే, మాంసాహారము మసాలా ఆహారం తిన్నప్పుడు పెట్టుకోవడం ఆపేయండి. రాత్రిపూట
నోరు పుక్కిలించుకోండి. కెమికల్ పేస్టులతోటి మీరు బ్రష్ చేయొద్దు. ఆ బ్రష్ చేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్స్ మీకు నోట్లోనే ఉండి ఇబ్బంది కలగవచ్చు. సాధ్యమైనంత వరకు బాగా నోరు పుక్కిలించుకోండి. వీలు కుదిరితే ఈ సరౌండింగ్లో మన పెట్టిన స్టాల్స్లో చాలామంది న్యాచురల్గా పళ్ళపొళ్ళు తయారు చేస్తున్నారు. మేము కూడా పళ్ళపొడి తయారు చేస్తాం. అలాంటి పళ్ళపొళ్ళు వాడుకోండి. ఇలా నోరు పుక్కిలించుకున్న తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత ఒక కంటికి కాటుకులాగా ఈ లాలాజలాన్ని పెట్టుకొని ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని తర్వాత కడిగేసుకుంటే మీకు ఖచ్చితంగా ఐసైట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలానే పెద్దవాళ్ళకైతే శుక్లాలు తగ్గుతాయి, నీటి కాసులు తగ్గుతాయి. ఇది ప్రయోగాత్మకంగా చాలామంది వాడి నాకు చెప్తున్న మాట. ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్ రాజీవ్ దీక్షిత్ గారు చెప్పింది. వారు చెప్పింది మేము ప్రయోగాత్మకంగా చేశాము. మీరు ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే బాపన్న ఒక్కడే కాదు, రాజీవ్ దీక్షిత్ గారని వారి ద్వారా మేము తెలుసుకొని మన ఆంధ్ర ప్రాంతంలో, మన తెలుగు ప్రాంతంలో మేము దీన్ని ప్రచారం చేస్తున్నాం. మేము ప్రచారకులం. మంచిని పంచాలనే ఒక ఆలోచనతోటి చేస్తున్న ఈ మాటలు మీరు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మీకు హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో ఆరోగ్య రహస్య అని ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు, మేమే చెప్పామన్నట్టుగా ఫీల్ అయ్యి ఈ సమాచారాన్ని ఇవ్వరు. ఆరోగ్య రహస్య, రాజీవ్ దీక్షిత్ బై రాజీవ్ దీక్షిత్ ఆరోగ్య రహస్య. ఈ ఆడియో కనుక మీరు విన్నట్లయితే మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని భవిష్యత్తులో పెంచుకుంటారు. అనారోగ్యాలన్నీ కూడా చాలా తగ్గుతాయి. అలానే ఉత్తమ్ మహేశ్వర్ వీరు గోవు యొక్క గొప్పతనం గురించి చెప్తారు. ఇక్కడ అన్నగారు ఇప్పుడే వచ్చారు. ఆయన మంచి ఆవు నెయ్యి అమ్ముతున్నారు. A2 ఘీ అంటారు, దేశవాళీ ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యి మీలో చాలామందికి మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, నిద్ర పట్టకపోవచ్చు. చాలామంది నిద్ర పట్టడానికి ఆల్కహాల్ని వ్యసనంగా చేసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తారు, లేదా మత్తు పదార్థాలు స్వీకరిస్తారు. కానీ సహజంగా మీ ఆరోగ్యం బాగయ్యి మంచి నిద్ర పట్టేలాగా ఉండడానికి ఒక మంచి మెడిసిన్ ఉంది. అదేంటంటే దేశవాళీ ఆవు యొక్క నెయ్యి. దీన్ని మీరు మన యశోదమ్మ ఉంది కదా, కృష్ణుడి గారి తల్లి, మన కృష్ణ భగవానుడి తల్లి యశోదమ్మ పెరుగుని తోడుపెట్టి మజ్జిగ చిలికి తద్వారా వచ్చే వెన్నని కృష్ణుడికి పెట్టేది. ఆ వెన్న తిని కృష్ణుడు ఎంతో అద్భుతంగా మనకి తన లీలలన్నీ చూపించారు. చాలా తెలివిగల్ల అని చెప్తారు. ఆయన కృష్ణుడి లీలలు చాలా లీలలు అని చెప్తాం, తెలివి కాదు అది, కృష్ణుడి లీలలు. ఆ లీలలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ గోవు యొక్క వెన్న తినడం వల్లే వచ్చాయి. ఆ వెన్నని మనం నెయ్యి రూపంలో తీసుకున్నట్లయితే మీకు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఆహారంలో తీసుకోవచ్చు. దీని ద్వారా మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలానే ఆడపిల్లలకి చెప్తున్నాను, దేశవాళీ ఆవు నెయ్యి పెరుగుని పాలను తోడబెట్టి పెరుగైన తర్వాత పెరుగుని మజ్జిగ రూపంలో చేసి తద్వారా వచ్చిన వెన్నని కరగబెట్టి కనుక ఆ నెయ్యి తీసుకుంటే గర్భం దాల్చిన తర్వాత ఆడపిల్లల శరీరాలన్నీ లూజ్ అయిపోతాయి, అంటే షేప్ అవుట్ అవుతాయి. తిరిగి మీరు పూర్వపు గర్భస్థితికి, అంటే గర్భానికి పూర్వం ఎంత స్టిఫ్గా అయితే మీ శరీరం ఉందో అలాంటి శరీరం మీకు తయారవడానికి ఈ దేశవాళీ ఆవు నెయ్యిని, పెరుగుని చిలికిన వెన్నని దాని నెయ్యిగా తయారు చేసిన నెయ్యి కనుక మీరు తీసుకున్నట్లయితే గర్భం తర్వాత మీ శరీరం అంతా మారిపోయిన శరీరం గర్భం దాల్చకముందు పూర్వపు స్థితికి ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. ఇది ప్రాక్టికల్గా నిరూపణ జరిగింది. అలానే రెండో పద్ధతి, ఆవు నెయ్యిని వాడే పద్ధతి, రాత్రిపూట పడుకునే ముందర తల కింద దిండు తీసేసి మీరు ఇంకా నిద్రపోతాను అనుకున్నప్పుడు మాత్రమే ముక్కులో ఈ ముక్కులో అటొక డ్రాప్ ఇటొక డ్రాప్ వేయచ్చు ఆవు నెయ్యి, లేదా చేతిలో వేసుకొని రంగరించుకొని ఈ ముక్కు గోడలకి రాసుకోవచ్చు. దీనివల్ల షోల్డర్స్ నుంచి పైకి వచ్చే సమస్యలన్నీ, ముఖ్యంగా మీకు ఇందాక నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి, రెండవది మైగ్రేన్ హెడేక్, తర్వాత సైనస్, ముక్కు రంధ్రాల ద్వారా గాలి సరిగ్గా వెళ్లకుండా,
అలానే ఆ సైనస్ అంటే మంచులోకి వెళ్ళినా లేదంటే ఇలాంటి ఏసీ రూమ్లో ఉన్నప్పుడు ఆ ఏసీలు పడకుండా విపరీతంగా తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది, ఇలాంటి సమస్య తగ్గుతుంది. అట్లానే మన కంటి చూపు మెరుగుపడుతుంది. అలానే బ్రెయిన్లో క్లాట్స్ తగ్గుతాయి. అలానే మనకి చెవులు సరిగా వినపడకపోవడం అది బాగా జరుగుతుంది. అలానే డీప్ స్లీప్, మీరు రాత్రి పడుకునే ముందు కనుక ఈ ముక్కులో ఆవు నెయ్యి వేసుకుని పడుకుంటే 8 అవర్స్ డీప్ స్లీప్ వచ్చి మంచి ఫ్రెష్గా నిద్ర లెగుస్తారు. ఇది ప్రాక్టికల్గా నేను చేశాను, నాకు తెలిసిన అందరికీ చెప్తున్నాను, వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. రీసెంట్గా హైదరాబాద్లో నా దగ్గర బియ్యం తీసుకునే ఒక అమ్మాయి, తన పేరు గుర్తు రాలేదు, తను కాలు కింద పెడితే విపరీతంగా 10 తుమ్ముల నుంచి 20 తుమ్ముల వరకు వస్తాయి. ఆ అమ్మాయి నేను గట్టిగా చెప్తే నమ్మి 60 రోజులు పెట్టింది. 60 రోజుల తర్వాత తన రిజల్ట్ ఏంటంటే, తను ఎంతో డాక్టర్స్ దగ్గరికి తిరిగింది, ఎన్నో మందులు వాడింది. తన రిజల్ట్ ఏంటంటే ఆఫ్టర్ 60 డేస్ తనకి తుమ్ములు పోయాయి. ఇప్పుడు హ్యాపీగా ఆ అమ్మాయి మంచులో కూడా వాకింగ్కి తిరుగుతున్నానండి అని చెప్పి ఆ అమ్మాయి ఆల్మోస్ట్ నాకు ఫోన్లో ఒక 40 నిమిషాల నుంచి గంట వరకు మాట్లాడింది. అప్పటి నుంచి నాకు ఒక ఫ్రెండ్ అయిపోయింది అమ్మాయి, వినియోగదారులల్లా కూడా ఒక స్నేహితురాలు అయిపోయింది. ఆ అమ్మాయి పేరు సారిక, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులో ఉన్న వాళ్ళందరికీ తనే ప్రచారం చేస్తుంది, ఇలాంటి సమస్య ఉంటే పెట్టుకోండి, ఆవు దగ్గర పాలు తెచ్చుకోండి. హైదరాబాద్ నగరంలో ఉన్న గోశాలలో పాలు తెచ్చుకొని వాళ్ళే అంటే బయట నమ్మకం లేక వాళ్ళే పాలు పోయించుకొని తోడుబెట్టుకొని పెరుగు చేసి చిలికి నెయ్యి తయారు చేసుకుంటూ చేస్తున్నారు. ఆ అమ్మాయి చెప్పిన ఇంకొక కొత్త విషయం ఏంటంటే, వాళ్ళ పాపకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంతమందికి శరీరం పైన దద్దుర్లు వస్తున్నాయంట. ఆ అమ్మాయి ఎందుకో ప్రయోగాత్మకంగా ఊరికే రాసి చూద్దామని ఆ నెయ్యి కూడా రాసిందంట. ఆ దద్దుర్లన్నీ మాయమైపోయాయి. అంటే స్కిన్ ఎలర్జీస్ కూడా కొన్ని తగ్గుతున్నాయి అని చెప్పి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేసి సంతోషపడ్డారు. ఇలా గోవు యొక్క మయం ద్వారా, మూత్రం ద్వారా ఎంత ఉపయోగం ఉందో, తనిచ్చే పాలు, పెరుగు, వెన్న, పంచగవ్యాలు అంటాం, నెయ్యి ద్వారా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటి గోవు యొక్క ఉత్పత్తుల ద్వారా చేసే వ్యవసాయం ద్వారా వచ్చే ఆహారం మీకు ఇంకెంత ఉపయోగపడుతుందో ఆలోచించండి. దీన్ని సపోర్ట్ చేయండి. వీలైతే మీ తల్లిదండ్రుల చేత చేయించండి. వీలు కుదరకపోతే మీకు తెలిసిన రైతులతోటి మాట్లాడి చేయించండి. ఒకవేళ మీ స్కూల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా కావాలన్నా కూడా మేము వచ్చి మీ అందరికీ, మీ స్కూల్ యాజమాన్యానికి తెలియజెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంకటేశ్వరుడి సాక్షిగా మేము చెప్తున్నాం, మేమున్నది ఇలాంటి విధానాన్ని ప్రచారం చేయడానికే. భూమి భారతి తరపున మేము ఎప్పుడూ ముందుంటాం. అలానే ఈ దేశీ విత్తనాలు మీ ప్రాంతంలో ఎవరైనా రైతులు ఉండి ఆసక్తి ఉంటే వాళ్ళకి మేము విత్తనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఎలా మార్కెట్ చేసుకోవాలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకున్న ఎంతోమంది వినియోగదారులు ఉన్నారు. చాలామందికి 100% మనం అందరికీ బియ్యం కావాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మీ అందరికీ తెలిసిన బియ్యం ఒకటే, సోనా మసూరి, లేదంటే సూపర్ ఫైన్, లేదంటే బీపీటీలు, లేదంటే ఇంకా ఎక్సెట్రా. కానీ మన దగ్గర 10,000 దాటి వెరైటీస్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్క బియ్యం తింటే ఒక్కొక్క రకమైన ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు తెలియచెప్పాలి? మాకు తెలిసింది, మేము మంచిని మైక్ ద్వారా పంచుతున్నాం. దాన్ని మీ ద్వారా ఇంకొక 100 మందికి తెలియచేద్దాం. మన తిరుపతి పట్టణంలో ఎంతమందికి కావాలన్నా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ కనెక్ట్ టు ఫార్మర్స్ శిల్ప గారు, వాళ్ళ మిత్ర బృందం, శివాజీ గారు, వీళ్ళందరూ చేస్తున్న కార్యం చాలా గొప్పది. మీరు చాలా అదృష్టవంతులు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే. ఆ వెంకన్న బాబు దయ మీ దగ్గర ఉంది. కారణం ఏంటంటే ఇన్ని రకాల మంచి మాటలు చెప్పడానికి, పంచుకోవడానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. మీ అందరూ ఈరోజు అదృష్టవంతులని నేను భావిస్తున్నా. కారణం ఏంటంటే ఈ వయసులో మీరు ఇలాంటి విషయాలు నేర్చుకుంటే భవిష్యత్తులో మీరు ఎంత చదువుకున్నా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రైతుగానో, లేదంటే రైతుకు ఉపయోగపడే వ్యక్తిగానో, లేదంటే వీళ్ళందరినీ ఒక చోట సమకూర్చే ఇలాంటి కనెక్ట్ టు ఫార్మర్స్ లాంటి వ్యవస్థగానో తయారవచ్చు.
వ్యవసాయంలో కూడా ఉద్యోగాలు ఉన్నాయని ఎందుకు చెప్పాను అంటే, మేము చేసే ప్రకృతి వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని చాలామంది ఆర్గానిక్ స్టోర్స్ రన్ చేస్తున్నారు, ఆర్గానిక్ బిజినెస్లు రన్ చేస్తున్నారు. దాని ద్వారా ఎంతోమందికి స్టోర్ కీపర్గా ఉద్యోగాలు వస్తున్నాయి, మేనేజర్లుగా ఉద్యోగాలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ బిజినెస్ నడుస్తుంది. అలానే దాని క్వాలిటీ చెక్ ఉద్యోగాలు వస్తున్నాయి. దీంట్లో కెమికల్ రెసిడ్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది ఉద్యోగాలు వస్తున్నాయి. ఇలాంటి ఎన్నో రకాల ఉద్యోగాలు ఒక్క వ్యవసాయం ద్వారానే ఎన్నో రకాల ఉద్యోగాలు మీకు క్రియేట్ అవుతున్నాయి. దయచేసి మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వ్యవసాయ అనుబంధ విద్యని అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీతో పాటు మీ భవిష్యత్తులో మాలాంటి రైతులు ఇంకా యంగ్స్టర్స్ తయారవుతారు. వాళ్ళకి మీరు ఉపయోగపడేలాగా ప్రయత్నం చేయండి. అలానే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనం క్లైమేట్ చేంజ్ని అరికట్టవచ్చు. అలానే మంచి భూమిని తయారు చేయొచ్చు, మంచి భూగర్భ జలాన్ని పెంపొందించవచ్చు. అలానే మన చుట్టూ ఉన్న ప్రజలకి మంచి ఆహారాన్ని కూడా అందించవచ్చు. మీ అందరికీ మంచి ఆహారం తినకపోవడం వల్ల ఏం జరుగుతుందో ఒక కథ చెప్తాను. నేను చదివిన కథ ఇది. ఆ కథలో ఏంటంటే, పూర్వకాలంలో గురు శిష్యులు ఉన్నారు. ఆ గురు శిష్యులు ఏంటంటే, అప్పట్లో మనము స్కూల్కి వెళ్ళేది కాదు, విద్యార్థులే గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో పాఠశాలలో ఉండేటోళ్ళు. ఆ ఆశ్రమంలో పాఠశాల ఈ విద్య ద్వారా వస్తున్నప్పుడు గురువుని ఇప్పట్లాగా కాకుండా అప్పుడు ఎంతో గౌరవించి గురువుకి ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు. అలానే ఆ శిష్యుడు ఆ గురువుని వాళ్ళ యొక్క ఇంటికి ఆహ్వానించారు భోజనానికి. భోజనం పెట్టారు. ఆ గురువు భోంచేశారు. భోంచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనిపించి ఒక గది చూపించమంటే ఆ శిష్యుడు ఒక గదిని చూపిస్తాడు. ఆ గదిలో ఒక మూలన ఒక మూట ఉంటుంది. ఆ మూటలో వజ్ర వైడూర్యాలు ఉంటాయి. అది ఎవరిది? ఆ శిష్యుడిది. ఈ ఆహారం తిన్న అంటే ఆ శిష్యుడి ఇంట్లో భోంచేసిన గురువు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క మూట మీద ఆ గురువు యొక్క దృష్టి పడుతుంది. చూస్తే దాంట్లో వజ్ర వైడూర్యాలు ఉంటాయి. కానీ ఆయనకి ఒక డౌట్ వచ్చింది గురువుకి, ఇతను నా దగ్గర విద్య నేర్చుకుంటున్నాడు కదా, ఇతను లేనివాడు కదా, ఆర్థికంగా అంత వజ్ర వైడూర్యాలు లేవు కదా, కానీ ఇతనికి ఇక్కడ ఎంత వచ్చాయి అని చెప్పి ఆలోచన వచ్చినా కూడా ఆ భోజనం తిన్న తర్వాత అతనికి వచ్చిన దుర్బుద్ధి ఏంటంటే, ఆ యొక్క మూటని దొంగలించాలనేది గురువుకు కూడా వచ్చిన ఆలోచన. తీరా ఆ మూటని తీసుకెళ్ళిపోయి గురువు ఆయన ఆశ్రమంలో పెట్టుకున్నాడు. తరువాత ఈయన శిష్యుడి దగ్గర తిన్న భోజనం అరిగిపోయి మలం రూపంలో బయటకు వెళ్ళిపోయింది. ఆయన శరీరం శుద్ధి జరిగింది. అప్పుడు ఆయన కాన్షియస్లోకి వచ్చాడు, అంటే తెలివిలోకి వచ్చాడు. ఏంటి, నేను గురువునై ఉండి నా శిష్యుడి దగ్గర నేను దొంగతనం చేయడం ఏంటి, ఇది తప్పు కదా అని చెప్పి తిరిగి మళ్ళీ తీసుకెళ్ళి ఆ వజ్ర వైడూర్యాలు ఉన్న మూటని శిష్యుడికి ఇచ్చేసి, అరే బాబు నీకెందుకు ఇన్ని వజ్ర వైడూర్యాలు ఎక్కడి నుంచి సంపాదించావంటే, ఆ శిష్యుడు చెప్పిన సమాధానం ఏంటంటే, అత్యాశతోటి తను రాత్రుల పూట దొంగతనాలు చేసి ఆ వజ్ర వైడూర్యాలు సంపాదించాడు. ఆ వజ్ర వైడూర్యాల ద్వారా అమ్మడం ద్వారా వచ్చిన ధనంతో ఆయన ఆహార ఉత్పత్తులు కొని అదే దొంగ బుద్ధితోటి ఆ ఆలోచనే మనసులో పెట్టుకొని ఆ గురువుకి ఆహారాన్ని వండాడు. ఆ బుద్ధి యొక్క ఆ వేవ్స్ ఏదైతే ఉందో పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాము, నెగిటివ్ వైబ్రేషన్స్ అంటాం. అతను దొంగ బుద్ధితో దుర్బుద్ధితో ఉన్న ఆలోచనతో ఆ భోజనాన్ని వండడం వల్ల ఆ భోజనంలోకి ఈ యొక్క వైబ్రేషన్స్ ప్రవేశించి ఆ భోజనం తిన్న గురువుకి కూడా దొంగతనం చేయాలి అనే ఒక ఆలోచనని క్రియేట్ చేశాయి. చూడండి, అంటే మనము ఎలాంటి మానసిక స్థితిలో ఉండి భోజనాన్ని వండుతామో అదే మానసిక స్థితి భోజనంలో కూడా ప్రవేశించబడుతుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా రైతులు ఆ పురుగు చచ్చిపోవాలి, ఆ కలుపు చచ్చిపోవాలి అంటే, కలుపు అంటే ఆ పీకి భూమిలో కలిపేదే మన పద్ధతి, అందుకే కలుపు అని వచ్చిందని పెద్దలు చెప్తుంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన రైతులు చాలామంది కలుపుకు మందు చల్లుతున్నారు. అది రెండో రోజే మాడిపోద్ది, ఇంకా బతకదు. కానీ మిగిలిన ఆ కలుపు మందు యొక్క అవశేషాలు ఏం జరుగుతున్నాయి, మళ్ళీ తిరిగి మన ఆహారంలోకి వస్తున్నాయి.
తద్వారా ఏం నడుస్తుంది, ఆ విషపూరిత రసాయనాలన్నీ ఆహారం ద్వారా మన గర్భంలోకి ప్రవేశించి మనలో ఆ చంపు లేదా చావు అనే క్రూరత్వాన్ని పెంచి, అందుకే ఈ మధ్య ప్రేమల్లో నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా చస్తావా అని చంపేస్తున్నావు, లేదా చచ్చిపోతున్నావు, ఇద్దరు చచ్చిపోతున్నారు. ఈ క్రూరత్వమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి. దీనికి ఆహారం కూడా ప్రధాన కారణం. కావాలంటే రీసెర్చ్ చేయొచ్చు దీని మీద. ఆహారం ఎటువంటి రూపంలో పండిస్తున్నామో, ఎటువంటి మానసిక స్థితితో వండుతున్నామో అలాంటి స్థితే మన ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అట్లానే ప్రతి ఒక్కరికి గర్భాశయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి, పెద్ద పేగు క్యాన్సర్లు పెరుగుతున్నాయి. మా నాయనమ్మ గారికి కూడా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చి చనిపోతే 6 నెలల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం పండ్ల జ్యూసులతో బతికిన ఆవిడ, అప్పటి వరకు కూడా ఆవిడకి ఎటువంటి సూది మందు కానీ ట్యాబ్లెట్ కానీ మింగిన పాపం లేదు. కారణం ఏంటి? అంత ఆరోగ్యకరమైన ఆహారం అప్పటి వరకు వాళ్ళు తిన్నారు. ఆ 2000 సంవత్సరం నుంచి విపరీతంగా కలుపు మందులు వాడటం పెరగడం వల్ల అలాంటి ఆహారం ఈవిడ తిని జీర్ణించుకోలేక కానీ ఏదైనా సమస్య కానీ ఆవిడకి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చి 6 నెలలలోపే చనిపోయారు ఆవిడ. అప్పుడే నేను దృష్టిలో పెట్టుకున్నా, ఇటువంటి రసాయన రహితమైన ఆహారాన్ని తినాలి, మనం పండించుకోవాలి ఏ రోజుకైనా అని చెప్పి. ఆ టైంలో మేము నాయనమ్మ గారిని అక్కడ హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆ డాక్టర్ చెప్పారు, ఏంటి సార్ ఈవిడికి ఎటువంటి అలవాట్లు లేవు కదా, ఎందుకు ఈ కారణం అంటే ఆయన అప్పుడే చెప్పారు, ఈ మధ్యకాలంలో విపరీతంగా రసాయనాలు వాడటం పెరిగిందండి, యంగ్స్టర్స్ ఎవరు కూడా వ్యవసాయంలో వైపు రావట్లేదు, వితౌట్ కెమికల్స్తో వ్యవసాయం చేయలేకపోతున్నారు, అలాంటి ఆల్టర్నేటివ్ పద్ధతులు ఉన్నా కూడా వాళ్ళు చేయడానికి ఆసక్తి చూపించట్లేదు, దీన్ని ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మా నాయనమ్మ గారు చనిపోయిన తర్వాత నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి రసాయన విధానాలని వాడకుండా వ్యవసాయాన్ని చేయాలి అనే ఒక సంకల్పం తీసుకుంటే నేను ఈ వ్యవసాయంలోకి రావడానికి నాకు భగవంతుడు 6 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. 2010లో మా నాయనమ్మ గారు December 18న చనిపోతే మళ్ళీ 2016 ఏప్రిల్ నెల వరకు నాకు అవకాశం దొరకల. ఈలోపు నేను ఈ వ్యవసాయ విధానంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక భావనలు పెరిగిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ వ్యవసాయంలోకి రావడానికి బాపన్న అనే ఒక వ్యక్తికి కొన్ని రకాల పరీక్షలు మన భగవంతుడు పెట్టాడు నాకు. అదేంటంటే, హైదరాబాద్ నగరానికి నేను ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత వాటర్ పొల్యూషన్ చూశాను నేను. ఆ 3000 రూపాయలు పెట్టి మేము అపార్ట్మెంట్లో ఉన్నా కానీ 3000 రూపాయలు పెట్టి మురికి నీళ్ళు కొనుక్కునే వాళ్ళం ట్యాంకర్లలో. కారణం ఏంటంటే అక్కడ నీటి సమస్య. మేము ఉన్నది జైంటు దగ్గర ప్రగతి నగర్లో. అప్పట్లో చాలా మేము ఎందుకు అక్కడికి వెళ్ళాము అంటే అదంతా కొండ ప్రాంతం, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, పల్లెటూరు వాతావరణం. దాన్ని అనుభవించడానికి మేము అక్కడికి వెళ్ళాం. అప్పటికి అక్కడ కొండ ప్రాంతంలో నీళ్ళు లేవు, దూరం నుంచి మురికి నీళ్ళు తెచ్చేవాళ్ళు, అవి పోసుకుంటే దురదలు వచ్చాయి. కానీ ఏం చేస్తాం, ఆ నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. స్నానం చేయకపోతే చెమట వాసన, అనారోగ్యం, రకరకాల దురదలు వస్తాయి. ఆ నీళ్ళు పోసుకున్నా దురదలు వస్తున్నాయి. చివరికి ఏం చేసేవాళ్ళం, కాచుకుని స్నానం చేసేటోళ్ళం. ఇలాంటి పరిస్థితులన్నీ మాకు భగవంతుడు ఇచ్చాడు ఆయన. అంటే ఇన్ని రకాల సమస్యలు ఉంటాయిరా, వీటన్నింటినీ నువ్వు ఎదుర్కొని వెళ్ళిన తర్వాతే నీకు ప్రకృతి వ్యవసాయం యొక్క విశిష్టత అర్థమవుతుంది. రసాయనిక రహితమైన వ్యవసాయాన్ని నువ్వు చేయగలగటానికి అర్హుడు అని చెప్పి నాకు అన్ని పరీక్షలు పెట్టాడేమో అనిపించింది. అప్పుడు నేను తీరా మా ఊరికి వచ్చిన తర్వాత మేము చూస్తే మా కులదైవం, అంటే మా ఇంట్లో గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక దైవం ఉంటుంది. మాకు అంకమ్మ తల్లి అని ఒక దేవత ఉంది, గంగబుల్లెం అని ఒక దేవత ఉంది. తీరా చూస్తే ఏముందంటే మా గుడిలో ఆవుని మేము గంగబుల్లెం అంటే నాకు అప్పటికి అర్థం కాల. ఆ ఆవుని మేము దేవతగా పూజిస్తున్నాం. తిరిగి ఆ గోమాత నన్ను ఇన్ని పరీక్షలు పెట్టి ఈ రూపంలో నన్ను గోసేవ చేసుకోవడానికి, గో ఆధారిత వ్యవసాయం చేసి ఎక్కువ మందికి ఆహారాన్ని అందించడానికి నన్ను సృష్టించాడేమో అని తర్వాత నాకు అర్థమైన తర్వాత 100% కర్మ వాచ అంటారు కదా, ఇవన్నీ కూడా నేను చూసుకుంటూ గత 8 ఏళ్ళ నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశవాళీ విత్తనాన్ని అభివృద్ధి చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ భూమి భారతి అనే ఒక దేశీ విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మీలాంటి ఎంతోమంది విద్యార్థులకి, వ్యవసాయ అనుబంధ విద్యార్థులకి, నా దగ్గరికి బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ప్రతి సంవత్సరం ఒక 10 మంది విద్యార్థులు వచ్చి నా దగ్గర ప్రకృతి వ్యవసాయం నేర్చుకుంటారు. నా దగ్గర ఉన్న దేశవాళీ విత్తనాలన్నింటి మీద వాళ్ళు ఒక డిసీజ్ రాస్తే వాళ్ళకి 100% మార్కులు వచ్చి ఫస్ట్ ప్లేస్లో
వాళ్ళు నిలబడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి వాళ్ళు నిర్ణయం తీసుకునే విధానానికి, వాళ్ళు ఎంచుకున్న వ్యవసాయ విధానానికి ఒక మంచి వారధిలాగా మన భూమి భారతి ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ సబ్జెక్ట్లో. ఇది సముద్రం లాంటిది. నేను చెప్పింది ఆ సముద్రపు నీటి బొట్టులో ఒక చిన్న నీటి బొట్టు. ఇంకా చాలా ఉంది మీరు తెలుసుకోవాలంటే. ఇంకా భవిష్యత్తులో మనందరం మళ్ళీ కలుసుకుందాం. మీ స్కూల్స్లో కానీ, మీ పాఠశాలలో కానివ్వండి, మీ కాలేజెస్లో కానివ్వండి, ఇలాంటి విషయాల్ని షేర్ చేసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే భూమి భారతిని సంప్రదించండి, శివాజీ అన్నని సంప్రదించండి. మా కాంటాక్ట్స్ అన్నీ ఇస్తారు మీకు. నా అడ్రస్ వచ్చేసి భూమి భారతి దేశీ విత్తన కేంద్రం, అలానే భూమి భారతి దేశీ విత్తన కేంద్రం మరియు ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, అత్తోట గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9100-307-308. నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ఒకవేళ మీ ఫోన్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే మీకు ఏమి అవసరమో దాని గురించి నాకు వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి. ఫోన్ ఎత్తట్లేదు, ఈ నెంబర్ అయితే ఇచ్చాడని తిట్టుకోవద్దు. ఎందుకంటే నాకున్న సమస్య అలాంటిది. ఆల్రెడీ ఈ నెంబర్ చాలామందికి వెళ్ళిపోయింది, చాలా కాల్స్ వస్తుంటాయి. మీకు ఏది అవసరమో దాని గురించి నాకు మెసేజ్ చేయగలిగితే, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, నా పేరు బాపారావు అమ్మ, బాపన్న అంటారు, బాపన్న భూమి భారతి అని పెట్టుకోండి. భూమి భారతి దేశీ విత్తన కేంద్రం మరియు ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, అత్తోట గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. 9100-307-308. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి, లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. ఓకేనా? ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన కనెక్ట్ టు ఫార్మర్ శిల్పమ్మ గారికి, నన్ను రిసీవ్ చేసుకుని మంచిగా నా పూర్వకాల మిత్రుడు శివాజీ, తను కూడా మంచిగా అభివృద్ధి చెందాలి ఈ విధానంలో అని చెప్పి భగవంతుడిని మీ అందరి సాక్షిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మిగిలిన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్తస్తై నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్తై నమో నమః. అమ్మకి భూమి తల్లి భూమి భారతికి, ఆ భూమి భారతి యొక్క సౌభాగ్యాన్ని మీరు ఆరోగ్య రూపంలో వేలాది మందికి పంచుతున్నారు. కనెక్టివ్ ఫార్మర్స్ ద్వారా శిల్పమ్మ గారు ఇంతమంది భూమి తల్లి యొక్క ముద్దు బిడ్డల్ని ప్రతి నెల 2వ వారం ఇక్కడికి రప్పించి, ఇక్కడ తిరుపతి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కనెక్టివ్ ఫార్మర్స్ ద్వారా ఎంతోమంది రైతుల్ని కన్జ్యూమర్స్కి, అంటే ఆరోగ్యం కోసం తహతహలాడే వాళ్ళ దగ్గరికి చేర్చాలని ప్రయత్నం. కనెక్టివ్ ఫార్మర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలని మనందరికీ ఉంది, ఆరోగ్యంగా ఉండాలని మనందరికీ ఉంది. కానీ మనం ఏదో షాప్కి వెళ్తున్నాం, వేరే ఆప్షన్ లేదు. ఎక్కడ చూసినా కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉండవు. ఏదో ఒకటి కెమికల్ ప్రోడక్ట్ తీసుకొని తింటున్నాం, అనారోగ్యాల పాలవుతున్నాం. ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అని కూడా మనకు తెలియట్లేదు. శిల్పా గారు లాంటి వారు ముందుకొచ్చి, అరే ఇలాంటి సమస్య మన తిరుపతి ప్రజలకు రాకూడదు, తిరుపతి ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఎక్కడెక్కడో శిల్పా గారిలాగా ఆలోచించే చాలామంది ఈ భూమి తల్లి కోసం ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు అన్నట్టు మీరు ఇంట్లో ఉన్న ఒక సమస్యను చూసి, ఈ సమస్య ఇంకో కుటుంబానికి జరగకూడదు, సమాజంలో ఇంకొక వ్యక్తికి జరగకూడదు అని మీరు మీ అమ్మమ్మ గారికి, నానమ్మ గారికి పైన పెట్టిన ప్రేమని ఈ సమాజానికి ఎలా అయితే పంచుతున్నారో, శిల్పా గారు కూడా అంతటి ప్రేమని, అంతటి ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని చెప్పి, తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి రైతులందరినీ ఇక్కడికి రప్పించి వాళ్ళకి ఒక సౌలభ్యం కల్పించారు. నాబార్డు వాళ్ళు కూడా తరంగ అనే ప్రోగ్రాం ద్వారా ఎవరైతే ప్రకృతి సిద్ధమైన ప్రోడక్ట్స్ చేస్తున్నారో, ఎవరైతే ప్రకృతికి దగ్గరగా ఏవైతే వ్యవసాయ పద్ధతులు కానీ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఏవైతే వాళ్ళు వస్తువులు తయారు చేస్తున్నారో, ఇవన్నీ తరంగ ద్వారా చేస్తున్నారు. ఈసారి మనకు
కనెక్టివ్ ఫార్మర్స్ ద్వారా ఆ సౌభాగ్యం దక్కింది నాబార్డు వాళ్ళతో కూడా పనిచేయడానికి. సో ఈ సదవకాశాన్ని మనమందరం ఉపయోగించుకోవాలి. తిరుపతిలో ఉన్న ప్రజలైతేనేమి, బయట ఉన్న వాళ్ళ ప్రజలైతే, ఇప్పుడు శిల్పా గారు లాంటి వారిని చెప్పాలంటే కనెక్టివ్ ఫార్మర్స్లో 98% ఆడవాళ్లే, అమ్మవాళ్లే, అందరూ భూమి భారతులే. ఆ భూమి తల్లి బాధ వాళ్ళకి అర్థమైంది, ఆరోగ్యం ఒక విలువ వారికి అర్థమైంది కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి రైతుల్ని ప్రజల్ని అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఆహారం యొక్క విలువని, ఏ ఆహార పదార్థం తింటే ఎంతటి ఆరోగ్యంగా ఉంటుంది, ఇలా వివరంగా చెప్పినందుకు మీకు కనెక్టివ్ ఫార్మర్స్ తరపున, అందరి తరపున, తిరుపతి ప్రజల తరపున, ఆ గోవిందుడి తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై గోమాత, జై భూమాత, జై భరతమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.